జీవితాలలో ఉండవలసిన లక్షణం ఇదే. ఆరాధన చేయడానికి ఇదిగో మనల్ని మనము తగ్గించుకున్నటువంటి వారమై దేవుణ్ణి హెచ్చించేటటువంటి వారంగా ఉండాలి అని హెచ్చరించబడుతూ ఉన్నాం. గిద్యోను తన యథార్థ జీవితాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని ఇదిగో అర్పణ అర్పించడానికి సిద్ధపడుతున్నటువంటి గిద్యోనును మనము ఇక్కడ గమనించగలం. చూడండి 20వ వచనాన్ని చూడండి. 20వ వచనం, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయుమని అతనితో చెప్పాను. ఏమేమి తీసుకొని వచ్చాడు? వండినటువంటి మాంసము, ఆ తర్వాత పొంగని భక్ష్యములు. ఎంత సమయం బట్టి ఉండొచ్చు? మాంసం కూర వండడానికి ఎంతకాలం అండి? సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త గిద్యోను వచ్చేంత వరకు అక్కడి నుంచి కదలలేదు. అతని బలి అర్పణ గురించి ఎదురు చూస్తున్నటువంటి సృష్టికర్త యథార్థవంతుల యొక్క ఆరాధన నిమిత్తమై ఎదురు చూసే యెహోవా దేవుడు. ఈ ఉదయకాలంలో ప్రియులరా, మన జీవితాలను మనం పరీక్ష చేసుకొనవలసినటువంటి వారు. అక్కడ అంటూ ఉన్నాడు, ఆ పొంగని భక్ష్యములను మాంసమును ఆ రాతి మీద పెట్టి ఏం చేయాలి? దాని మీద నీళ్లను పోయాలి. రాయి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంటూ ఉన్నది. ప్రియులరా, నీరు పరిశుద్ధాత్మతో పోల్చబడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి ఆరాధనలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యత, ఆయనను ఆరాధించువారు ఎలాగ ఆరాధించాలి? ఈ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలి? దేవునిని. అంటే గమనించండి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ ఉంటుండగా కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతి ఎవరికి చెల్లిస్తామో? తండ్రికి చెల్లిస్తాం. అనేక సార్లు మన ఆరాధన సరైనటువంటి విధంగా లేదు. ఒకరి టైటిల్స్, ఒకరి పేర్లు మరొకరికి చెప్తూ ఉంటాం. నిత్యుడగు తండ్రి అని ఎవరి పేరు? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఎవరి గురించి? ప్రభువును గురించి. ఆ పేరు తీసుకెళ్ళి ఎవరికి పెడతాం? జాగ్రత్త సుమా, ఎవరి పేర్లను వారికే ఉపయోగించాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేశారో ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఏమై ఉన్నాడో ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనలను ప్రేరేపిస్తూ ఉంటుండగా ఆయన ప్రేరేపణను బట్టి కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ తండ్రికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడము ఇది క్రమం. రాతి మీద మాంసమును పొంగని భక్ష్యములను పెట్టి దాని మీద నీటిని పోయము. ప్రియులరా, ఇదిగోరా ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. చూడండి, ఆరాధనను గురించి ఈ మాటలో ఆలోచన చేస్తూ ఉంటుండగా ఒక్క మాటను గమనిద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4, 5 వచనాలు గమనించండి.
మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ విశ్వాసులకు పెట్టబడినటువంటి పేర్లేమిటి? సజీవమైన రాళ్ళు, పరిశుద్ధ యాజకులు. ప్రియులారా, రెండు పేర్లు ఇక్కడ పెట్టబడ్డాయి. సజీవమైన రాళ్ళు ఎలాగయ్యారు అంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సజీవమైన రాయి. ఇదిగో బాబు, తర్వాత నీళ్ళిద్దు కూర్చో. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మొదటగా ఆయన సజీవమైన రాయి అయి ఉంటూ ఉన్నారు. మన స్థితి ఏమిటి అంటే, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారం. కాబట్టి జీవించుతున్నామనే పేరు కలదు, కానీ శరీర రీతిగా ఆత్మీయంగా మన యథార్థ స్థితి మరణించినటువంటి వారం. కాబట్టి ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచామో ఆయన జీవము, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవము మనలో వచ్చి మనలను ఏం చేసింది? చనిపోయినటువంటి మనలను బ్రతికించింది. క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాం. బ్రతికించబడిన మనము ఏమయ్యాము? సజీవమైన రాళ్ళం. సజీవమైన రాళ్ళము. ఆయన రక్తం చేత కడగబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఏమయ్యాడు? పరిశుద్ధ యాజకుడు అయ్యాడు. ఎందుకోసము? అక్కడ ఒక బాధ్యత చెప్పబడుతూ ఉన్నది. ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి, ఆరాధన చేయడానికి, ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించడానికి. ప్రియులారా, కాబట్టి ఆరాధన అనేటటువంటిది ఆషామాషి కాదు, అలవాటుగా జరుపుకునేటటువంటిది కాదు, ఇదిగో వేడుగ్గా చేసుకునేటటువంటిది కాదు. యోగ్యులంగా ఉన్నామో లేదో మనలను మనము పరీక్ష చేసుకొని ఆయనను ఆరాధించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటూ ఉన్నది. ఈ దినాలలో ఆరాధన అంటే ఏమైపోయింది అంటే, 4 పాటలు పాడుతూ ఉంటే హల్లెలూయా అని పలికి లేచి డాన్సులు వేయడము ఆరాధనగా చూస్తూ ఉంటూ ఉన్నాం. మన సంఘస్థులైనటువంటి వారు, యవనస్తులైనటువంటి వారు మన సంఘాలను విడిచి అక్కడికే వెళ్తూ ఉన్నారు. ఎక్కడైతే మ్యూజిక్ ఉందో, ఎక్కడైతే డ్యాన్సులు ఉన్నాయో, ఎక్కడైతే ఈ విధంగా అరుస్తూ అల్లరి ఎక్కడైతే ఉంటూ ఉందో అక్కడికి వెళ్తూ ఉన్నారు. ప్రియులారా, ఆరాధన దాని యొక్క అర్థాన్నే ఈ దినాలు డినామినేషన్స్ వారు మార్చివేశారు. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఏమిటి అంటే, ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. రండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. యవనస్తులైనటువంటి వారు ఈ మాటను గమనించాలి. పిల్లన గ్రోవి గాని వేనె గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చున్నప్పుడు స్వరములలో భేదము కలుగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను. గమనించండి, మొట్టమొదటి భాగాన్ని గమనించాలి ప్రత్యేకంగా. పిల్లన గురువి గాని వీణ గాని ఇవేమై ఉన్నాయి? ఆ మాట చెప్పాలి, అందరూ ఆ మాట చెప్పాలి. ఏంటవి అంటే అర్థమైంది? జీవము లేనివి. ప్రియులారా,
ఆ సజీవుడైన క్రీస్తు ఆయన మనకేమిచ్చాడు? జీవమిచ్చాడు, మనలను సజీవులనుగా చేశాడు. ఎందుకు? ఆత్మ సంబంధమైన బలులను అర్పించడానికి. ఇక్కడ పిల్లను గ్రోవి, లేకపోతే క్యాషో, లేకపోతే డ్రమ్సో, లేకపోతే ఇంకొకటి, అవేమై ఉన్నాయి? వాటిల్లో జీవము లేదు. మనిషి నొక్కితేనే అవి పలుకుతాయి. అవి జీవము లేనటువంటివి, ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించలేవు. సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడ మ్యూజిక్ బాగుంటుందన్నా, అక్కడ డాన్సులు వేయొచ్చన్నా, అక్కడ హల్లెలూయా చెప్పొచ్చన్నా. ఇదిగో బ్రదరన్ సంఘాలలో స్త్రీలు మాట్లాడడానికి కూడా స్వాతంత్రం లేదు కదన్నా, అక్కడే బాగుందన్నా. మేము పాడచ్చు, ఏమైనా చేయొచ్చు. దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న విధానం, దేవుని వాక్యానికి విధేయత చూపేటటువంటి విధానము సంఘాలలో లేకుండా పోతూ ఉంది. పిల్లరా, నిన్న ఒక పాంప్లెట్ గమనించాను. వివరములకు సువార్థికురాలు అని, సేవకురాలు అని కింద వ్రాయబడింది. ఇదేనాడైనా మన సంఘాల్లో చూచామా? సేవకురాలు, సేవకులు అని బ్రదరన్ సంఘాలలో మనం వింటూ వస్తూ ఉన్నాం. అదే అన్ని సంఘాలు అనుసరిస్తూ వస్తూ ఉన్నాయి. కానీ ఆ పాంప్లెట్ చూచినప్పుడు ఎంతో బాధ కలిగింది. ఏమైపోతున్నాయి సంఘాలు? దేవుని వాక్యానికి ప్రథమ స్థానాన్ని ఇవ్వడం అనేటటువంటిది పోతూ ఉంది. ప్రియులరా, ఇదిగో వీణె గాని, పిల్లన గురువి గాని నిర్జీవ వస్తువు. అవి దేవునిని ఆరాధించలేవు. కానీ నిన్ను నన్ను పరిశుద్ధపరిచి తన ఆత్మతో నింపి, ఇదిగో పలకలేనటువంటి మనము, ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆయనే మన పక్షాన విజ్ఞాపన చేస్తూ, మనము ఏ విధంగా ప్రార్థన చెయ్యాలో తెలియకపోతూ ఉంటుండగా ఆయనే ఏం చేస్తున్నాడు? మాటలను అందించి ఆరాధకులుగా మనలను చేస్తూ ఉన్నాడు. మన ఆరాధన ఎలాగుంది? ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించుట. ప్రియులారా, గమనించండి. ఇదిగో గిద్యోను ప్రభు యెహోవా మాటలను వింటూ ఉన్నాడు. తన యథార్థ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇదిగో దేవునిని ఆరాధిస్తున్నటువంటి గిద్యోను. ప్రియులారా, గొప్ప పరిచర్య కొరకై సిద్ధపరచబడుతున్న గిద్యోను. కానీ ప్రభువులో మనకు దొరికినటువంటి భాగ్యము ఎంతో గొప్పది. విశ్వాసి, నీ భాగ్యం ఎంతో గొప్పదో ఎరిగితివా? దేవుడు ఈ మాటలను మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నా. తోడుగా ఉంటానన్నటువంటి వాడవు. మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నారు, బలపరిచారు. యథార్థ స్థితిని ఒప్పుకొని ఇదిగో ఆరాధన చేయడానికి సిద్ధపడిన గిద్యోను. మా జీవితాలలో కూడా ఇదే అవసరం. ప్రభువును ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం, కానీ మా జీవితాలు ఆయన ఆజ్ఞలకు లోబడడం లేదు. ఆయన వాక్యానికి విధేయత చూపని స్వభావం. అటువంటి వారు అబద్ధికులని మీ వాక్యము సెలవిస్తూ ఉంది. మా జీవితాలలో అటువంటిది ఏమైనా ఉన్నట్లయితే తీసివేసుకొని మీ కొరకు సాక్షులంగా జీవించగలుగుటకు మమ్మలను మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించడానికి, మమ్మల్ని ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించి మీరే మహిమను పొందమని ఈ మనవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున
ప్రార్థించి వేడుకొంచుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.